హలో గైస్, వన్ డే టు మన గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ సీజన్ 9. మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో నాకు చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేనైతే అంటే ఒక మెంబర్ని అనుకుంటున్నాను. చాలామంది రెస్పాన్స్ అతనికే ఉంది. సో నేను బిగ్ బాస్ చూడను. సో ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. సో నాకు బిగ్ బాస్ మీద ఐడియా లేదు కాబట్టి నాకు వచ్చిన సోర్సెస్ ద్వారా మీ పెట్టే కామెంట్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కళ్యాణ్ విన్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అలానే బజ్ కూడా కళ్యాణ్ మీద వస్తుంది. బట్ లాస్ట్ మినిట్‌లో ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కాబట్టి మనం చెప్పలేము అది. అంటే అంటే మనం అనుకున్నట్టు సేమ్ జరగవు. ఎందుకంటే ఓటింగ్స్ కూడా మనం లాస్ట్ మినిట్ వరకు ఒకరికి ఓట్ చేసినా లాస్ట్ మినిట్‌లో ఏవో చేంజెస్ చేస్తారు. అందుకని ఇది కూడా నేను కన్ఫర్మ్ డామ్ షూర్‌గా చెప్పలేను. నాకొచ్చిన సోర్స్ వరకు కళ్యాణ్ గారే విన్నర్ అని నేను అనుకుంటున్నాను. మీరెవరు అనుకుంటున్నారు? నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్‌లో చాలామంది విన్నర్ కళ్యాణ్ అనే అంటున్నారు. నేను కూడా విన్నర్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారు గేమ్స్‌లో. నేను చూసాను కొన్ని గేమ్స్‌లో. అంటే అంటే నేను అన్నీ చూడలేదు. చూసిన కొన్ని వాటిలోనే నాకు చాలా కష్టం అతనిది కనిపించింది. మిగతా వాళ్ళు కష్టపడలేదని కాదు. అందరి మీద కొంచెం ఇతను ఎక్కువ కష్టపడ్డాడు అనిపించింది. అండ్ ఎమాన్యుయల్ గారైతే చాలా ఎంటర్‌టైన్ చేశారు. చాలా గేమ్స్ సీరియస్‌గా ఆడారు. అతను కూడా ఉండాలి. బట్ అతను టాప్ 5లో ఉంటారని చెప్పగలను గానీ రన్నర్ కూడా అవుతారని నేను చెప్పలేను. ఎందుకంటే రన్నర్ కూడా కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? ఎమాన్యుయల్ గారు రన్నర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చని? నాకు తెలీదు. ఒకవేళ మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ కంటె కంటెస్టెంట్స్‌ది డాన్స్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. అండ్ ప్రదీప్ మాచిరాజు గారు, మన యాంకర్ ప్రదీప్ మాచిరాజు గారు సూట్ కేస్‌తో లోపలికెళ్లారు. అంటే ఆ సూట్ కేస్ ఎవరికిస్తారు? ఆ సూట్ కేస్‌ని ఎవరు తీసుకుంటారనేది మీరు గెస్ చేయండి. సూట్ కేస్ తెలుసు కదా! ఆల్రెడీ సూట్ కేస్‌లో కొంచెం మనీ పెడతారు. మనీ పెట్టి అంటే ఇన్ని రోజులు విన్నందుకు ఇంత మనీ, ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు ఇంత మనీ అని చెప్పి ఆ మనీ ఇచ్చి బయటకి తీసుకొచ్చేస్తారు. అలా ఎవరైనా వస్తారా? ఒకవేళ వస్తే మీరెవరు అనుకుంటున్నారు? నేనైతే ఎవరిని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతవరకు వచ్చింది వాళ్ళు ఉండడానికే. ఇప్పుడొచ్చేస్తే కొంచెం కష్టం కదా! అది నేను అనుకుంటున్నాను. అండ్ మనం చెప్పలేము అది కూడా. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో ఏ చేంజెస్ అయినా జరగొచ్చు. ఒకవేళ వచ్చేసినా వచ్చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలీదు. నేనైతే ఎవరిని అనుకోవట్లేదు. మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన అండ్ శివాజీ గారైతే లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకు ఎంటర్ అయ్యారని మనకు ఐడియా లేదు. అది ప్రోమోలో చూపించినట్టున్నారు. మీరు కూడా ప్రోమో చూసే ఉంటారు. అంటే ఎందుకు ఎంటర్ అయ్యారంటే రీజన్స్‌తో వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి, లేకపోతే వాళ్ళని క్వెషన్ చేయడానికి ఎంటర్ అయ్యి ఉండాలి నాకు తెలిసి. అక్కడి వరకు అయితే నాకు తెలుసు. అండ్ మనకి గ్రాండ్ ఫినాలే ఈరోజు స్టార్ట్ అయిపోతది. రేపటి వరకు జరగొచ్చు గ్రాండ్ ఫినాలే 2 డేస్ జరుగుతది. రేపు విన్నర్ ఎవరో మనకు తెలుస్తది. నేను కూడా కళ్యాణ్ గారే అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే నాకు ఒకసారి కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.